Welcome to our YouTube channel IT Study. I am Nageshwar. I am working as electrical faculty. మనం బిఫోర్ క్లాస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ప్రెజెంట్ క్లాస్ లో మనం ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ యూనిట్స్. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏమిటి, వాటి యొక్క యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ కెపాసిటెన్స్ అండ్ ఫార్ములా. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కెపాసిటెన్స్ ఆర్ కెపాసిటర్ అండ్ వాటి యొక్క ఫార్ములా మరియు వాటి యొక్క యూనిట్స్ అనేవి మనం ఈ క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. కెపాసిటర్స్ ఏవే టైప్స్ ఉన్నాయో మరియు ఎన్ని రకములవి మనం ఈ క్లాస్లో చూద్దాం. అదేవిధంగా కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్. సో కెపాసిటర్స్ని బేసిక్గా 2 టైప్స్గా కనెక్ట్ చేయొచ్చండి. ఫస్ట్ వన్ సిరీస్ అండ్ ప్యారలల్. సో ఈ 4 టాపిక్స్ అనేవి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ వన్, సో ఎలక్ట్రోస్టాటిక్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అండి. ఓకేనా? సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ చార్జెస్ అట్ రెస్ట్. చార్జెస్ రెస్ట్ లో ఉన్నటువంటి చార్జెస్ గురించి ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అనేవి డిస్కస్ చేస్తుంది. ఓకేనా? ఇది డీల్ చేస్తుంది. ఓకేనా? రెస్ట్ లో ఉన్నటువంటి చార్జెస్ ని ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇట్ హెల్ప్ టు స్టడీ ఎలక్ట్రిక్ ఫోర్సెస్ ని. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని అండ్ పొటెన్షియల్ ని సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది స్టడీ చేస్తుంది. ఓకేనా? సో స్టేషనరీ చార్జెస్ మీన్స్ చార్జెస్ అనేవి రెస్ట్ లో ఉన్నాయి. రెస్ట్ లో ఉన్నటువంటి చార్జెస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫోర్సెస్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, సో వీటి గురించి ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది స్టడీ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ అన్ ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ అనేది ఒక మెటీరియల్ యొక్క ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ. ఓకేనా? సో అంతర్గత గుణం అండి. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. సో ఓకేనా? సో వెన్ an electron removed from the neutral body, సో ఒక న్యూట్రల్ బాడీ నుంచి, ఒక న్యూట్రల్ అంటే స్థిరంగా ఉన్నటువంటి ఒక బాడీ నుంచి, సో ఒక బాడీలో ప్రోటాన్స్ ఉంటాయండి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ హ్యావ్ ఏ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ ద నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? సో ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. ఒక న్యూట్రల్ గా ఉన్నటువంటి బాడీ నుంచి ప్రోటాన్స్ రిమూవ్ చేస్తే ఆ బాడీ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ బాడీగా తయారవుతుంది. ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే ఒక బాడీ నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే ఆ బాడీ అనేది పాజిటివ్ బాడీగా తయారవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్డ్ బాడీ. ఓకేనా? సో చార్జ్డ్ బాడీ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఫర్ సపోజ్ లెట్ us కన్సిడర్ సో హాలో ఆర్ సాలిడ్ మెటీరియల్. అంటే ఒక హాలో మెటీరియల్ కానీ, సో ఒక సాలిడ్ మెటీరియల్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఆ హాలో మెటీరియల్ కానీ, ఓకేనా, సో ఆ సాలిడ్ మెటీరియల్ కానీ మీరు ఛార్జ్ చేసినట్లయితే, ఓకేనా, సప్లై ఇచ్చి ఆ మెటీరియల్ మీరు ఛార్జ్ చేసినట్లయితే వాటి యొక్క ఆ ఛార్జెస్ అనేవి ఎక్కడ ఉంటాయండి అంటే ఆ బాడీ యొక్క సర్ఫేస్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ బాడీ యొక్క సర్ఫేస్ మీద కేంద్రీకృతమై ఉంటాయి. సో ఫర్ సపోజ్ లెట్ us కన్సిడర్ సో ఒక సాలిడ్ సర్ఫేస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఛార్జెస్ చూడండి ఒక బాడీ యొక్క సర్ఫేస్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. ఓకేనా? అంటే ఆ బాడీ యొక్క సర్ఫేస్ మీద కేంద్రీకృతమై ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, లైక్ చార్జెస్. ఆల్రెడీ మనం ఎలక్ట్రోమాగ్నెట్స్ విద్యుత్ అయస్కాంతంలో మనం చూసాం. సో ఒక మ్యాగ్నెట్ అనేది ఎన్ని పోల్స్ ని కలిగి ఉంటుందండి? 2 పోల్స్ ని కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈస్ నార్త్ పోల్, ఉత్తర ధ్రువము. ద సేమ్ వే సెకండ్ వన్ ఈస్ సౌత్ పోల్. ఉత్తర ధ్రువము ఒక అయస్కాంతం అనేది 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ నార్త్ పోల్, సెకండ్ వన్ సౌత్ పోల్. సో మీరు కనుక విద్యుత్ అయస్కాంతంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఆపోజిట్ పోల్స్, దట్ మీన్స్ నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్. ఓకేనా? నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ రెండు విజాతి ధృవాలు ఆకర్షించబడతాయని చెప్పాం. అట్రాక్ట్ ఈచ్ అదర్. 2 ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే 2 విజాతి ధృవాలు ఒకదానికొకటి ఆకర్షించబడతాయని చెప్పాం. అదేవిధంగా 2 సజాతి ధృవాలు, దట్ మీన్స్ నార్త్ పోల్, సౌత్ పోల్. సో ఈ 2 విజాతి ధృవాలని నార్త్ పోల్ని దగ్గరగా ఉంచినట్లయితే అవి 2 వికర్షించబడతాయి. రిపల్షన్ ఈచ్ అదర్ అని చెప్పాం, ఒకదానికొకటి వికర్షించబడతాయి. అదేవిధంగా ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ లో లైక్ చార్జెస్ ఆర్ రిపెల్. సో 2 లైక్ చార్జెస్ ని, దట్ మీన్స్ Q1 is the negative charge, Q2 is the negative charge. Q1 is the negative charge, Q2 is the negative charge.
సో ఆ రెండు ఛార్జెస్ ని ఒక ఫైనల్ డిస్టెన్స్, దట్ మీన్స్ ఆర్ అనే డిస్టెన్స్ లో మనం కనుక ఉంచినట్లయితే, ఆ రెండు ఛార్జెస్ ని ఆర్ అనే డిస్టెన్స్ లో కనుక మనం ఉంచినట్లయితే అవి రెండు ఎలా ఉంటాయండి, అవి రెండు ఎలా ఉంటాయండి, వికర్షించబడతాయి. బికాస్ ఎందుకంటే అవి రెండు సేమ్ ఛార్జెస్, దట్ మీన్స్ లైక్ ఛార్జెస్. లైక్ ఛార్జీలు ఎప్పుడైనా కానీ రిపెల్ ఈచ్ అదర్, అంటే ఒకదానికొకటి వికర్షించబడతాయి. అదేవిధంగా అన్లైక్ ఛార్జెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us consider q1 is the negative charge, q2 is the positive charge. q1 is the negative charge, q2 is the positive charge. ఈ రెండు సమ్ ఫైనల్ డిస్టెన్స్, రెండు అట్రాక్ట్ ఈచ్ అదర్, అంటే రెండు ఆకర్షించబడతాయి. ఒక ఫైనల్ డిస్టెన్స్ వద్ద రెండు ఆకర్షించబడతాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే లైక్ చార్జెస్ ఆల్వేస్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, an isolate positive charge and isolate negative charges can exist in electromagnetism. విద్యుత్ అయస్కాంతంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఐసోలేటెడ్ నార్త్ పోల్, ఐసోలేటెడ్ సౌత్ పోల్ కెనాట్ ఎగ్జిస్ట్. బికాస్ ఎప్పుడైనా కానీ సో మ్యాగ్నెట్ లో ఈ పోల్స్ అనేవి పెయిర్స్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయండి. సో నార్త్ పోల్, ఒక మ్యాగ్నెట్ కి నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ ఉంటుంది. సో నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిజం లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పోల్స్ అనేవి ఎప్పుడు పెయిర్స్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. బట్ ఇక్కడ సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్, దట్ మీన్స్ సింగిల్ పాజిటివ్ చార్జ్, సింగిల్ నెగటివ్ చార్జ్, ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్, ఐసోలేటెడ్ నెగటివ్ చార్జ్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇక్కడ సింగిల్ గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, మీరు చార్జెస్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. చార్జెస్ అనేవి మాస్ లేకుండా ఎగ్జిస్ట్ అవ్వండి. ఓకేనా. సో బట్ మాస్ ఎగ్జిస్ట్ వితౌట్ చార్జ్. మాస్ అనేది చార్జెస్ లేకుండా ఎగ్జిస్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్డ్ బాడీ. సో ఒక చార్జ్డ్ బాడీ మీరు తీసుకున్నట్లయితే, ఒక చార్జ్డ్ బాడీని మీరు కనుక చార్జ్ చేసినట్లయితే ఆ చార్జెస్ అనేవి ఆ చార్జ్ అనేవి ఎప్పుడైనా బాడీ యొక్క సర్ఫేస్ మీద కాన్సన్ట్రేషన్ అయి ఉంటాయి, అంటే కేంద్రీకృతమై ఉంటాయండి బాడీ మీద. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, టూ లైక్ పోల్స్ ఆర్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ చార్జెస్, దట్ మీన్స్ లైక్ చార్జెస్ ఆర్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ ఆల్వేస్. ఓకేనా. సో థర్డ్ పాయింట్, ఐసోలేట్ పాజిటివ్ చార్జ్ అండ్ ఐసోలేట్ నెగటివ్ చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. అంటే ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్ అండ్ ఐసోలేట్ నెగటివ్ చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. బట్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెట్, విద్యుత్ అయస్కాంతంలో ఇవి ఎగ్జిస్ట్ కావండి. బికాస్ ఒక మ్యాగ్నెట్ లో రెండు పోల్స్ అనేవి పెయిర్స్ గా ఉంటాయి, పోల్స్ అనేవి జతలుగా ఉంటాయి. సో బట్ హియర్ ఐసోలేట్, సింగిల్ గా కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ మీరు నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే చార్జెస్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. మాస్ లేకుండా చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ కావండి, బట్ మాస్ అనేది చార్జెస్ లేకుండా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్, చార్జెస్ ఈజ్ కన్జర్వ్డ్. వాట్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? సో కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సో ఎనర్జీ అనేది మీరు క్రియేట్ చేయలేవు, అదేవిధంగా డిస్ట్రాయ్ చేయలేవు, నాశనం కూడా చేయలేవు. కానీ ఎనర్జీని ఒక ఫామ్ నుంచి, ఒక ఫామ్లో ఉన్నటువంటి ఎనర్జీని ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎనర్జీని క్రియేట్ చేయలేవు ఓన్గా, అదేవిధంగా ఎనర్జీని డిస్ట్రాయ్ కూడా చేయలేవు. సో హియర్ చార్జ్ ఈస్ కన్జర్వ్డ్ మీన్స్ టోటల్ చార్జ్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఐసోలేటెడ్ సిస్టంలో ఉన్నటువంటి టోటల్ చార్జ్ అనేది ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని చెప్పారు. సో నెక్స్ట్, చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్. క్వాంటైజ్డ్ మీన్స్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో చార్జ్ అనేది క్వాంటైజ్ అయి ఉంటుంది. ఈ క్వాంటైజ్ మీన్స్ అంటే చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ హియర్ Q is equal to N into E. So here N is the 1, 2, 3 and so on. N is the integral multiple. So integral multiple means N is equal to 1, 2, 3, 4 and so on. So here Q is the charge. So Q is the charge. E is the electron charge. Okay na. So 1 coulomb of charge is equal to ఎంతకి ఈక్వల్ అండి? 6.25 into 10 power 18 electrons. 1 coulomb of charge ఎప్పుడైనా కానీ 6.25 into 10 power electron కి ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1.6 into 10 power minus 19 coulombs. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎప్పుడైనా కానీ 1.6 into 10 to the power of minus 19 coulombs కి సమానంగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 1 coulomb of charge is equal to 6.25 into 10 power 18 electrons కి ఈక్వల్ గా ఉంటుంది. అదేవిధంగా 1 charge of electron is equal to 1.6 into 10 power minus 19 electrons కి సమానంగా ఉంటుంది. ఓకేనా. సో మీరు
చూసినట్లయితే ఈ 6.25 10⁻18 ఇది 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ విధంగా వస్తుంది అంటే మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఓకేనా. ఫర్ సపోజ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 1 గా తీసుకున్నట్లయితే ఓకేనా. సో ఛార్జ్ ఈక్వల్ టు 1 గా తీసుకున్నట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 1 గా తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు సో 1/6.25 into 10⁻18 కానీ మీరు వేసినట్లయితే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1/6.25 into 10⁻18 మీరు ఇది కనుక చేసినట్లయితే 10⁻18 మరియు మీరు 10⁻−19 సో 1.6 into 10⁻−18 మీకు ఈ వాల్యూ వస్తుంది మీకు ఓకేనా. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ మీకు వస్తుంది. దట్ మీన్స్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ 1 గా తీసుకున్నట్లయితే ఛార్జ్ ఆఫ్ ఇక్కడ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నట్లయితే సో ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ వచ్చేసి 1/6.25 into 10⁻18 మీరు క్యాలిక్యులేట్ కనుక చేసినట్లయితే 1.6 into 10⁻−19 కూలంబ్స్ కి సమానంగా ఉంటుంది 1 ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. దట్ మీన్స్ 1 ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ బై 6.25 into 10⁻18 ఓకేనా. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్డ్ బాడీ.